మా అమ్మ నాకు నొప్పి తగ్గించడానికి ఏం చేసింది తెలుసా? తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం చూసి షాక్ అయ్యాను కాబట్టి. ఆల్రెడీ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకే. సో ఇదే అది. ఇదేంటనుకుంటున్నారు? ఇటిక. అదే ఇటిక ఉంటుంది కదా, ఇటిక. అమ్మ ఇటుక తీసుకురావు ఒకసారి. ఇటుక ఇటుక. ఏం చేసావమ్మా? ఇదేంటి? ఇటుకరాయి గుండ, కల్లుప్పు, చింతపండు వేసి కట్టాలి. ఇది వేసి ఏం చేసావు? కూర వండవా? అలా మరగపెట్టాలి చక్కగా. మీ నాన్నకి ఒకసారి నువ్వు చిన్నప్పుడు అలాగే పడిపోయాడు. లీలమ్మ సినిమా హాల్ కట్టు కట్టించుకొని మళ్ళీ నీలాగని పీకేశాడు. అప్పుడు ఎలాగైతే కాలు అప్పుడు అలాగే వేసుకొని సేమ్ నేను కూడా అంతేనా? తగ్గింది. అమ్మ వేడిగుందమ్మా, అమ్మ వేడిగుందమ్మా, అమ్మ వేడిగుంది, అమ్మ వేడిగుంది, 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 బాగా వేడిగుంది. ఎక్కడ నేను చేతులు వేసుకోలేదా? ఓ షిట్. మరి ఇంకా ఆ వేడి కూడా లేకపోతే మరి ఎట్టాగా? కొంచెం భరించాలా. ఏటంతా వెంటనే కొంచెం వాపు వస్తుంది. ఇంకా ఆ వేడి వల్ల ఎక్కువ వాపు వస్తుందేమో అమ్మ. లేదమ్మా, ఫ్యాన్ వేయాలంటే స్విచ్ చేయాలి కదా. వాపు వచ్చింది. ఇగో ఇక్కడ. ఓ ఇంత వాపు ఉందా? నాకు తెలియట్లేదు. ఓ వేడిగుంది. నేను చెయ్యట్లేదా ప్రవళిక? రైటే, బట్ అది ఓ బ్యాక్ సైడ్ అమ్మా ఈశ్వరా. ఇది నువ్వెక్కడ తెలుసుకున్నావు? మీ నానమ్మ చుట్టూ పళ్ళు చేసి పడిపోయేస్తే రావడం తగ్గింది.